ఓయ్ చార్లు, నాకు 6 ఆడపిల్లలు ఉన్నారమ్మా నీతో కలిపి. ఒక్కలైనా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంట్లో పనుల్లోని. అన్నీ నేనే చేసుకోవాలా. గిన్నెలు తోముకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, మీకు వంట చేయాలి, మాకు వంట చేయాలి, దేవుడికి దీపం పెట్టుకోవాలి, అన్నీ అమ్మే చేసుకోవాలా. మీ వాకింగ్లు చేయించాలి నాన్న, సుస్సు పాటీలేమో నేను సగం క్లీన్ చేయాలి, నాన్న సగం క్లీన్ చేయాలి. ఏంటమ్మా ఆడపిల్లలు ఎలా ఉంటారమ్మా ఇంట్లో? మీరు ఆడపిల్లలా లేకపోతే బ్రాట్సా? మీరేమైనా రిచ్ బాప్కా బిగిడి హుయి అవలాది అనుకుంటున్నారా? మీరు కాదు. అలాంటప్పుడు మీ పనులు మీరు చేసుకోవాలి కదా. నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంత డిస్రెస్పెక్ట్ ఏంటి మమ్మీ మీద? మమ్మీకి రెస్పెక్ట్ ఇవ్వరా? కనీసం పని చేయట్లేదు, మమ్మీ బాధపడుతుంది, విందామనుకోండి లేదా? అది కనీసం వింటుంది. కిచ్చులు నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీకు ఒక రూమ్ ఇచ్చేసి, ఆడపిల్లలందరికీ నువ్వు ఒక రూమ్లో అయితే నీ ఒక్కదానికి సపరేట్ రూమ్. వినండి, నువ్వు మంచిదాని, అందరికన్నా మంచిదాని స్వీటీ. కానీ నువ్వేమైనా పని చేయొచ్చు కదా. నాకు ఒక్కటి పోనీ గిన్నెలు తోమచ్చు కదమ్మా, కొంచెం గిన్నెలు తోమచ్చు కదమ్మా. గిన్నెలు తోమంటే తల తిప్పేసుకుంటారా ఎవరైనా? ఇంకేమైనా చేస్తావా గిన్నెలు తప్ప? పోనీ ఇల్లు ఊడు. ఇదిగో నీకు జుట్టు ఎక్కువ ఉంది కదా, నువ్వు అలాగే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళాలంటే ఇల్లంతా ఊడ్చేటట్టు ఉంటుంది. ఎవరో ఒకటి ఒకటి పని చేయండి అమ్మ. ఒకరోజు అమ్మకి రెస్ట్ ఇచ్చి, అది నువ్వు ఇల్లుడు, నువ్వు గిన్నెలు తోము. అమ్మ కిచ్చు, నీ రూమ్ నువ్వు క్లీన్ చేసుకో చాలు. రీవా ఫెనీకి వంట చేయమంటాను, ఓయోకి బాల్కనీలన్నీ క్లీన్ చేయమంటాను. అమ్మయ్య చాలు, దీపం నేను పెట్టుకుంటా. ఓకేనా స్వీటీ? ఇంత పని చేస్తారా ఒకరోజు? చేస్తావా? నాకు తెలుసా మనం అందరికన్నా మంచిదని. నువ్వు వెంటనే